నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం శాశ్వత లోక్ అదాలత్లు న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా కోర్టు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ శ్రీ సాంబశివరావు నాయుడు గారు, అలాగే న్యాయవాది ప్రేరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శ్రీ టి విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, లోక్ అదాలత్కి శాశ్వత లోక్ అదాలత్కి ఉన్న తేడా ఏంటంటారు? మన రాజ్యాంగం 39A అధికరణ ప్రకారం దేశంలో నివసించే ఏ వ్యక్తులకి కూడా రాజకీయ కారణాల వల్ల కానీ, ఆర్థిక కారణాల వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ న్యాయం నిరాకరింపబడకూడదు అనే ఉద్దేశంతో అందరికీ ఉచిత మరియు సమర్థవంతమైనటువంటి న్యాయం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది 1987 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. దాని ప్రకారం ఏర్పాటు చేసినవి లోక్ అదాలత్లు. హైకోర్టు పరిధిలోను, జిల్లా కోర్టు పరిధిలోను, మండల పరిధిలోను కూడా చాలా లోక్ అదాలత్లు ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్ల ద్వారా ఏమిటంటే ప్రజలకి సలహాలు ఇవ్వడము, తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి ఏ కేసునన్నా సరే ఒక కమిటీ దగ్గరే పంపించి వాళ్ళతోటి రాజీ చేయించడానికి ప్రయత్నం చేయడము చేస్తుంది ఈ లోక్ అదాలత్. అయితే ఈ లోక్ అదాలత్లో ఏంటంటే ఒకసారి పంపించిన తర్వాత అక్కడ రాజీ జరగకపోతే ఆ కేసు మళ్ళీ వెనక్కి పంపించాల్సి వస్తుంది. సో ఆ డిఫెక్ట్ను కూడా ఓవర్కమ్ అవడం కోసం ఏం చేశారంటే ఈ శాశ్వత లోక్ అదాలత్ని తీసుకొచ్చారు. శాశ్వత లోక్ అదాలత్లు ఏమిటంటే చైర్మన్ను, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో పనిచేసిన 2 మెంబర్లు కూర్చొని వాళ్ళకి రిఫర్ చేసినటువంటి ఏ కేసునన్నా సరే పార్టీలందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళ తాలూకు సాక్ష్యాలు, డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన తర్వాత చైర్మన్ మరి 2 మెంబర్లు కలిసి ఒక రాజీ మార్గాన్ని ప్రతిపాదిస్తారు. ఆ రాజీ ప్రకారం ఏదైనా ఒక అవగాహనకు వచ్చి రాజీ అయిపోతే అవార్డు పాస్ అవుతుంది. ఒకవేళ అక్కడ వాళ్ళకి కుదరకపోతే చైర్మన్కి, మెంబర్కి ఒక పవర్ ఉంది అవార్డు పాస్ చేయడానికి. సో అవార్డు పాస్ చేస్తే అదే ఫైనల్. అంటే లోక్ అదాలత్లో మ్యాటర్ వెనక్కి వచ్చే అవకాశం ఉంటే పర్మనెంట్ లోక్ అదాలత్లో ఏమవుతుందంటే అక్కడ సెటిల్ అవుతుంది. అది పర్మనెంట్ లోక్ అదాలత్కి డిఫరెంట్. అంటే ఇంకా కొంచెం మనం దగ్గర తీసుకొచ్చి కాలం ఎక్కువ రోజులు పోకుండా చేయడానికి అవకాశం ఉండేది, సత్వరంగా పరిష్కారం అవుతుంది. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. జడ్జి గారు, లాయర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్, మీరు ఎంతో మంచి ఉద్దేశంతో ఈ శాశ్వత లోక్ అదాలత్ పెట్టారు కదా సార్. దీనికి పిఎల్సికి అదే ప్రీ లిటిగేషన్ సర్వీస్ ఉంది, దీనికి సంబంధం ఉందా సార్? పిఎల్సికి ఉందండి, ఖచ్చితంగా ఉంది. యాక్చువల్గా పర్మనెంట్ లోక్ అదాలత్ అంటేనే ప్రీ లిటిగేషన్ ఇదనమాట. మీరు ఒక వివాదం కోర్టుకి వెళ్ళకముందే మీరు కనుక పర్మనెంట్ లోక్ అదాలత్కి అప్రోచ్ అయిన పక్షంలో వాళ్ళు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. మీరు రాని పక్షంలో కూడా కోర్టు వారే ఒక నిర్ణయం తీసుకొని అవార్డు పాస్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక్క నిమిషం సార్, అది అవార్డు చేస్తాను సార్. కానీ మేము పిఎల్సికి వెళ్ళాం సార్. పిఎల్సి అంటే పర్మనెంట్ లోక్ అదాలత్కి వెళ్ళారా, ప్రీ లిటిగేషన్ దీనికి వెళ్ళారా? ప్రీ లిటిగేషన్ లోక్ అదాలత్కి వెళ్ళాం సార్. వెళ్తే అవతల పార్టీ వాళ్ళు రాలేదు. అవతల పార్టీ వాళ్ళు రాకపోతే మేమేం చేసేది లేదు. దీనికైనా షోకాజ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళని తప్పించే అవకాశం కూడా లేదు. మేము ఏంటంటే ఇద్దరు అంగీకరిస్తేనే మేము చేయగలం, కానీ లేకపోతే దీనికి ఉద్దేశం అయితే మటుకు మేము ఖచ్చితంగా ఏమీ చేయలేము దీనికి అంటున్నారు. దీని ఎంతో మంచి ఉద్దేశంతో చేసిన విషయాన్ని అవతల వాళ్ళు రాలేదనే ఒక నెపంతో ఈ న్యాయంగా ఉన్నదాన్ని చేయకపోతే మళ్ళీ డైరెక్ట్ మీరు రెగ్యులర్ కోర్టుకు వేసుకోవాలి అని చెప్తున్నారు సార్. అవునండి, ఇప్పుడు ఏదైతే మీరు ప్రీ లిటిగేషన్ ఉంటుందో దానికి ఇరువురు పార్టీలని పిలుస్తారు. మీరు అప్రోచ్ అయిన పక్షాన అవతల పార్టీని కూడా పిలవటం జరుగుతుంది. వారు కనుక వారి సమ్మతి తెలియని పక్షం లోపల అవార్డు పాస్ చేయడం కుదరదండి. ఏది మామూలు లోక్ అదాలత్లో, పర్మనెంట్ లోక్ అదాలత్లో కూడా అంతే. 2 పార్టీలు వచ్చిన పక్షంలో వాళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చొని ఓ సమస్యకి ఒక అంగీకారానికి రాని పక్షంలో అప్పుడు కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్పించి ఇరు పక్షాలు రాకపోతే అవార్డు పాస్ చేయడం కుదరదండి, సాధ్యం కాదు అది. మరి అవతల వాళ్ళు రాకపోతే చేసే కార్యక్రమం ఎట్లా సార్? ఇప్పుడు అవతల వాళ్ళు రెగ్యులర్ కోర్టుకి వెళ్ళిపోతుందండి. రెగ్యులర్ కోర్టుకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు. అక్కడ ఏంటంటే సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అవన్నీ అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ వచ్చేటప్పటికి అవన్నీ ఉండదండి. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అదర్ సైడ్ కంపల్సరీగా వినాలి. వినకుండా మనం అవార్డు పాస్ చేయడానికి, ఆర్డర్ ఇవ్వడానికి కుదరదండి, సాధ్యం కాదు. ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు సార్, ఏం సమాధానం చెప్పకుండా అవతల వాళ్ళు ఎప్పుడైతే యాక్టివ్ పార్ట్ తీసుకుంటారో అప్పుడే మనం ఏదైనా చేయడానికి ఫీల్ అవుతుందండి. మరి అటువంటిప్పుడు పిఎల్సీలో ఉన్న మోటివ్ ఏంటంటే మళ్ళీ రెగ్యులర్ కోర్టు కేసు ఉంటే మరి దానివల్ల ఉపయోగం ఏంటి సార్? ఈ శాశ్వత లోక్ అదాలత్ వలన అవతల వాళ్ళని మంచిగానో చెడుగానో ఏదో రకంగా ఫోర్స్ గానో పిలిపించి
మాట్లాడిస్తే వాళ్ళ వాదన చెప్పగలిగితే దీనికి అక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది సార్. రెగ్యులర్ కోర్ట్ అంటే ఇంకా అది మామూలు సహజంగా రామకృష్ణ గారు జడ్జి గారు చెప్తున్నారు వినండి. అంటే మీరు అడిగింది కరెక్టే, కానీ ఇప్పుడు ఎవరికన్నా ఒక తీర్పు చెప్పేటప్పుడు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అనే కదా మనం ఉదాహరిస్తాము. ఇప్పుడు వాళ్ళు రాని పక్షంలో వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి మేము చెప్పినట్టు వినండి అనే అధికారం ఇప్పుడు మీరు చెప్పినట్లు మీరు ఒక పిటిషన్ పెట్టినారు, అవతల పార్టీ వాళ్ళు రాకపోతే వాళ్ళని బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చే అధికారం కోర్టుకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న హక్కులు వాళ్ళు పరిరక్షించుకోగలుగుతారు కాబట్టి. వాళ్ళు వచ్చిన తర్వాత వినకపోతే ఇద్దరిని కూర్చోబెట్టడానికి కానీ ఇద్దరిని నచ్చ చెప్పడానికి కానీ ప్రయత్నం చేస్తాం, కానీ రాని పార్టీకి కూడా ఎగనెస్ట్గా అవార్డు పాస్ చేసే పరిధి మాత్రం లేదు. అయితే ప్రీ లిటిగేషన్లో మీరు వచ్చినప్పుడు మీకు తగిన న్యాయం సలహా అందించడానికి మా దగ్గర ఉన్న అడ్వకేట్స్ని మీకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాము. తర్వాత మళ్ళీ మీరు ఏ కోర్టులో వేసుకోవాలో చెప్తాము. ఒకవేళ కనుక ఈ ప్రీ లిటిగేషన్లో వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా సహాయం కావాలనుకుంటే కూడా కోర్ట్ ఫీజు ఎగ్జామ్షన్ ఇచ్చి కోర్టులో దావా వేయించి దాన్ని తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను తప్ప అవతల పార్టీ రాకపోతే మాత్రం చేసే పవర్ లేదండి. అది కరెక్ట్ కూడా కాదని నా ఉద్దేశం. ఎందుకంటే అవతల వాళ్ళని వినకుండా మీరు చెప్పింది ఒకటి విని అవార్డు పాస్ చేయడం చెల్లబాటు అవ్వదు కదా. మరో కాల్ తీసుకుందామండి. గుంటూరు జిల్లా నుంచి శివప్రసాద్ గారు. నమస్తే అండి శివప్రసాద్ గారు. నమస్కారం. చెప్పండి శివప్రసాద్ గారు, చెప్పండి. మేము ఇట్లా మాకు 2 నెంబర్లు చేను కొనుక్కున్నామండి ఎప్పుడు. అయితే ఈ ఆన్లైన్ చేసేటప్పుడు ఒక నెంబరే ఆన్లైన్ చేశారు. 2వ నెంబర్ లో ఉన్నటువంటి దాన్ని వేరే అతనికి ఎక్కించి అతనికి లేకుదు వాస్తవంగా లేకపోయినా అతనికి ఎక్కువ ఎక్కిచ్చారు. దాన్ని మనం మళ్ళీ మాకు ఇట్లా జరిగిందండి మేము అని చెప్పి మా దగ్గర మన స్టాంపులు ఇవన్నీ ఉంటాయి, రిజిస్ట్రేషన్వి డాక్యుమెంట్ అని చూపించాం. చూపిస్తే ఒకసారి సర్వేరుకు పెట్టుకోండి అన్నారు. సర్వేరుకు పెట్టాము, కొలిచారు, మీ నేల దీంట్లో ఉంది అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు. అది పోతే ఇవ్వరు ఎక్కించడు, మళ్ళీ ఆన్లైన్ చేయట్లేదు. మళ్ళీ అట్లా కాదు, మళ్ళీ మ్యాప్ వేసి మ్యాప్ తోటి రాసి ఇవ్వాలని ఒక మాట చెప్తారు. ఇప్పుడు కనీసం 2 సంవత్సరాల పాటు తిరుగుతున్నానండి. తిరుగుతుంటే వీళ్ళిద్దరు విఆర్ఓ కానీ సర్వేరు కానీ సరిగ్గా స్పందించట్లేదు. ఎంఆర్ఓ ఫిర్యాదు చేసినా కూడా ఆమె కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇటు కోర్టులో న్యాయం దాంట్లో ఏమైనా పోతే మాకు అవకాశం దొరుకుతుంది. అన్నీ ఉన్నాయి, లిక్విడ్ డాక్యుమెంట్లు ఇవన్నీ ఉన్నాయి. అవతల దాంట్లో సర్కారు కావుందండి. మీరు ఒక పని చేయొచ్చండి. ఎలా అంటే పర్మనెంట్ లోక్ అదాలత్ గుంటూరుకి మీరు ఒక దరఖాస్తు పెట్టుకోండి. ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లో రియల్ ఎస్టేట్ అవి కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు భూమికి సంబంధించిన మ్యాటరే కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెవెన్యూ వాళ్ళు మీకు సరైన సహాయం అందించట్లేదు, మాకు జరిగింది ఇలా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఒక దరఖాస్తు ఇవ్వండి. దరఖాస్తు ఇస్తే పర్మనెంట్ లోక్ అదాలత్ సెక్రటరీ అని ఉంటాడు జిల్లా కోర్టులో, లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గుంటూరు. ఆయనకు దరఖాస్తు ఇస్తే ఆయన ఏం చేస్తారంటే వీళ్ళకి మీరు ప్రతివాదులుగా ఎవరినైతే పేర్కొన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, వాళ్ళని పిలిపిస్తారు కోర్టుకు. వాళ్ళు స్వయంగా వస్తారు, లేదంటే జీపీ గవర్నమెంట్ లీడర్ ఉంటాడు కదా ఆయన ద్వారా రిప్రజెంట్ చేస్తారు. మీకు వీలైనంత తొందరలో వాళ్ళు సాల్వ్ చేస్తారు, తొందరగానే సాల్వ్ అవుద్ది. మీరు ఏం చేస్తారంటే సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ గుంటూరుకి దరఖాస్తు పెట్టండి. ఈ రోజు ఉన్నది మెగాలోక్ అదాలత్ ఉంది, మెగాలోక్ అదాలత్ నడుస్తుంది. అంటే అవి రాజీ పడడానికి వీలైన కేసులని రాజీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మీ కేసు పరిష్కరించడానికి వీలు కాకపోవచ్చు, ఎందుకంటే ప్రతివాదులకు నోటీసులు పోవాలి కదా, ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి పోవాలి కదా. అందుకని మీరు అప్లై చేయండి, మీకు 2-3 వారాల్లోనే సెటిల్ అవుతుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. ఒంగోలు నుంచి సాంబశివరావు గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్నా మేడం. ఓకే. మా సిస్టర్ వచ్చి మా ఫేస్ చేసి కొంచెం చీటి పట్ల అయ్యేసి అప్పులు పాలైంది మేడం. ఆ మీద చెప్పులు అయ్యి కోర్టులు వేసుకున్నారు వేరే వాళ్ళు ఏంటంటే ఆ మీద కోర్టులు కేసు పెడుతూ నాకు భూములు కొనిచ్చిందని చెప్పని A3గా నా పేరును A2గా మా భార్య పేరు పెట్టారు మేడం. నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, నేను ఎలాంటి కొనుక్కోలేదు మేడం. అందుకని మా మీద కేసు రిజిస్టర్ చేశారు. మేము యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం మేడం, మేము ఇద్దరం. ఆమె కోర్టులో బెయిల్ తీసుకుని వచ్చింది బయటికి. నేనైతే ఏ ఆస్తులు అందువరకు కొనలేదు మేడం. మరి ఇప్పుడు నేను కేసు పెట్టాలా మేడం? ఓకే,
విజయభాస్కర్ రెడ్డి గారు. మీ ప్రేయర్ ఏంటండి ఇప్పుడు యాక్చువల్గా మీరు నా పేరు సాంబశివరావు గారు. ప్రేయర్ మీ ప్రేయర్ ఏంటండి? మీరేం కోరుకుంటున్నారు? అంటే మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఇన్వాల్వ్మెంట్ లేదు కదా, అనవసరంగా కేసులు ఇరికిచ్చారు అంటారు, అంతేనా? ఎక్కడికి ఇరికిచ్చారు మరి మేడం. మీరు ప్రూవ్ చేసుకోవాలి కదండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటేనండి, ఏదైనా సరే ఒక కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు దాన్ని ఇక్కడ మనం దాని గురించి చర్చించకూడదు. ఏదేమైనప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి మీరు యాక్చువల్గా ఏంటంటే మీరు లాయర్ని పెట్టుకొని ఉన్నారా, మరి ఎట్లా చేశారు చూడండి. అది యాక్చువల్గా మీరు కూడా మీ యొక్క ఇది నివేదించండి కోర్టుకి. వారు మీ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని విడుదల చేస్తారు. తర్వాత మీకు ఆ కేసు నుంచి పరిష్కారం చేస్తారు. అదే సార్, నాకు ఆస్తులు కొనిపెట్టినాను సార్. అది నిరూపించండి మీరు కోర్టు లోపల. ఆస్తి నేను కొనుక్కోలేదండి, ఆమె ద్వారా నాకు ఏమీ రాలేదు, అంతకు ముందే ఉందో తర్వాత ఎప్పుడు ఎట్లా తీసుకున్నారా అది నిరూపించగలిగితే కోర్టులో. అంటే ఈ మధ్య కాలంలో కొనుక్కున్నారండి ఆస్తులు మీరు? నేను నా జీపీఎఫ్ పెట్టుకుని 2 స్థలాలు కొనుక్కున్నాను మేడం. నా జీపీఎఫ్ తోటి రికార్డు ఉంది. రికార్డు ఉంది మేడం. నా జీపీఎఫ్ పెట్టుకుని లోను కొనుక్కున్నాను మేడం. అది మీరు అది కోర్టు వారికి ఎవిడెన్స్ చూపించిన పక్షంలో, సాక్ష్యం చూపించిన పక్షంలో ఎవిడెన్స్ ఉంది. అది కొట్టివేయటం జరుగుతుంది. మీరు ఇబ్బంది పడాల్సిన పనేం లేదు, మీరు ఖచ్చితంగా విడుదలవుతారు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. నాగరాజు గారు నల్గొండ నుంచి. మేడం నమస్తే అండి నాగరాజు గారు, చెప్పండి. నమస్తే మేడం. మేము ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో గత 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేడం. అయితే వాళ్ళు ఎప్పుడు చెప్పినా పర్మనెంట్ అవుతుంది మీకు అవుతుంది అనుకుంటూ చేయించుకుంటారు మేడం. ఇప్పటిదాకా మమ్మల్ని వాడుకుంటూ బాగా చేయించుకుంటారు పని. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని తీసేసినామని చెప్పి చైర్మన్ గారు ఈ మధ్య పోయిన నెల 13వ తారీఖు వరకే మీకు శాలరీ ఇస్తాం, తర్వాత మీరు రావద్దని చెప్పి తీసేసాం. నోటీస్ ఏమైనా ఇచ్చారండి మీకు? మాకు నోటీస్ లేదు, ఎలాంటిది లేదండి. ఆర్ఓఆర్సీ కు ఫోన్ చేసి ఫోన్ ద్వారానే మిమ్మల్ని తీసేసాము, మీరు రావద్దు బ్రాంచ్ కంచి బ్రాంచ్ మేనేజర్ లో ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మేనేజర్లు ఏమంటారు, మీరు రావద్దట, చైర్మన్ గారు స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చారు అని అంటే, మరి మేము ఏం తప్పు చేసాం సార్, మేము తప్పు చేస్తే తీసేయండి మమ్మల్ని. మీరు జాయిన్ అయినప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఏమైనా ఇచ్చారా మీకు? అపాయింట్మెంట్ లెటర్ ఏమీ లేదు మేడం. టెంపరీ గానీ క్యాజువల్ లేబర్ కింద తీసుకున్నారండి. తర్వాత డైలీ వేజెస్ కింద ఇచ్చేశారు. ఓ, డైలీ వేజెస్ కింద ఇచ్చారా? డైలీ వేజెస్ కింద ఇచ్చుకుంటూ తర్వాత 4 years మాత్రం ఫుల్ జీతం ఇచ్చారు మేడం. మొత్తం మంత్లీ ఫుల్ జీతం ఇచ్చారు, పని చేయించుకుని మేము ప్రతి పని రికవరీ పోవడం కానీ, ప్రతిరోజు 6 గంటలకు 7 గంటలకు వెళ్ళడం, సాయంత్రం 7 గంటలకు రావడం, అవన్నీ చేశాం మేడం. ఓకే, జడ్జి గారు. అంటే ఇప్పుడు మీరు 13 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని చెప్తున్నారు, అక్కడ రికార్డ్ ఏమైనా ఉందా? నాకు తెలిసి బహుశా మీరు శాలరీ తీసుకున్నట్టు రికార్డు ఉంది. ఇప్పుడు శాలరీ అంటే మీకు డైలీ వేజెస్కే ఇచ్చినారా, లేకపోతే అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి 13 సంవత్సరాల నుంచి మిమ్మల్ని? పెట్టలేదు సార్, మమ్మల్ని అందుకే అడిగానండి. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉద్యోగస్తుడిగా నాకు తెలిసి అక్కడ రికార్డ్ ఏమి ఉండకపోవచ్చు, మీకు డైలీ వేజెస్ ఇస్తున్నారు అంటే మీరు అక్కడే పని చేస్తున్నారు, కానీ శాశ్వతంగా అపాయింట్ అయినటువంటి ఉద్యోగిగా మీరు రికార్డులో ఉండరు. అలా ఉండకపోతే మీరు క్లెయిమ్ చేయలేరు. ఇప్పుడు మీరు ముందే చూసుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి అండి, మీరు అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేసేవారా? లేదు, అటెండెన్స్ రిజిస్టర్ లేదు సార్, పెట్టలేదు. అటెండెన్స్ రిజిస్టర్ లేదు. తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమైనా ఇచ్చారా మీకు? ఇవ్వలేదని చెప్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు, జస్ట్ అంటే ఇప్పుడు మీరు నోటు మాట తప్ప ఏ విధమైన ఇది లేదు మీరు 13 సంవత్సరాల నుంచి చేస్తున్నట్లుగా. అంటే మేము వర్క్ చేసినట్టు అందులో ఉంటది కదా సార్, మేము చాలా జీతం తీసుకుంటున్నట్టు. అంటే జీతం అంటే మీరు ఎట్లా బ్యాంక్ ద్వారా చేసేవారా, చెక్ ద్వారా చేసేవారా, క్యాష్ ఇచ్చేవారా? మీకు ఎట్లా ఇచ్చేవారు పేమెంట్? నాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది సార్. అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేవారు. మంత్లీ చేసేవారా, వీక్లీ చేసేవారా, ఎలా చేసేవారు? ఎలా చేసినా కూడా డైలీ వేజేనే తీసుకుంటారు. మంత్లీ మంత్లీ చేసేవారు. మంత్లీ నా అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నది. అంటే మీకు ఇక్కడ పిఎఫ్ కానీ ఈఎస్ఐ అలాంటిది ఏమైనా కట్టింగ్ సార్? అప్పుడు కొంతకాలం కట్ చేశారు, తర్వాత మా పిఎఫ్ తర్వాత కొంతకాలం తర్వాత లేకుండా ఇది అయిపోయింది అనమాట. పిఎఫ్ ఆఫీస్ కూడా వెళ్ళాం సార్, వెళ్ళి తెలుసుకున్నాం. మీరు ఒక పని చేయండి, అక్కడ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు? పెరకకొండారం సార్. మీరు నల్గొండలో ఇక్కడ మన లేబర్ కమిషన్ ఆఫీస్ ఉంటుంది. ఇచ్చినాం సార్, ఇంతకుముందు పోయిన సంవత్సరం వేసాము. ట్రాన్స్ఫర్ కూడా పెట్టారు సార్, మా ట్రాన్స్ఫర్ అని చెప్తే పోయిన సంవత్సరం కేసు వేసాము. ఆ ట్రాన్స్ఫర్ ప్రస్తుతానికి ఆపేసినాం అని చెప్పి, ఎక్కడున్న వాళ్ళు అక్కడనే పని చేయమని అన్నారు. టెంపరీ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ఎట్లా సార్ అని చెప్పి కేసు వేసినాం, ఆపేసి. మళ్ళీ మీరు ఇంకోసారి అప్రోచ్ కాండి, వారు మీ యొక్క సమస్యని అర్థం చేసుకొని మరి మీరు అక్కడ ఏంటంటే ఎన్నో రకాల ఎంప్లాయ్మెంట్లు ఉంటాయండి. చట్టబద్ధంగా మీరు క్లెయిమ్ చేయలేరండి, ఎందుకంటే మీకు రికార్డు లేదు. మీరు 13 సంవత్సరాల నుంచి పనిచేసినట్టు రికార్డు ఉండదు. మాకేమైనా న్యాయం జరుగుతుంటారా? మీ ఇప్పుడు ఒకటండి, మీ రైట్స్ మీకుంటాయి, మీ వర్క్ చేశారు కాబట్టి మీది మీకు ఉంటుంది. మీరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వాళ్ళని అప్రోచ్ కండి,
అప్రోచ్ అయితే మీకు ఎంతో కొంత న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 13 ఏళ్ళు వర్క్ చేశారు కాబట్టి, లాంగ్ పీరియడ్ వర్క్ చేశారు, అది కూడా రుజువు దీంతో చేశారు కాబట్టి మీకు కొంత అవకాశం ఉండొచ్చు. ప్రయత్నం మరో కాల్ తీసుకుందాం అండి. మురళీకృష్ణ గారు గుంటూరు నుంచి. మురళీకృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి. హలో మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. గట్కేసర్ నుంచి మాట్లాడుతున్నారా? ఓకే, పేరు చెప్పండి. మొహమ్మద్ మేడం. మహమ్మద్, చెప్పండి మహమ్మద్ గారు. అదే మేడం, ఇట్లా మాకు కంపెనీ డ్యూటీ చేస్తాము. మ్మ్. అయితే ఇట్లా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని ఆంధ్ర పంపిస్తున్నారు. మ్మ్. అయితే మేము వెళ్ళాము, అంత దూరము, మాకు వచ్చేది 11,000 జీతము. మేము 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం డ్యూటీ. మ్మ్. పర్మనెంట్ వర్కరే మేడం. ఎందులో చేస్తున్నారండి మీరు? ఇక కంపెనీలో ఫిల్టర్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది మేడం. ప్రైవేట్ కంపెనీ నాది? అవు మేడం. మ్మ్. అయితే మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, మీరు వెళ్ళిపోండి అక్కడికంటే మాకు డబల్ జీతం చేస్తారు, మాకు మీ జీతం సరిపోదు, అక్కడ 11,000 సరిపోదు, మ్మ్. మేము వెళ్తాము. లేదంటే మాకు సెటిల్మెంట్ ఇవ్వండి, సంవత్సరానికి ఒక 3 నెలల జీతం కట్టేయాలి సార్, 2 నెలలదన్నా 3 నెలలదన్నా అని చెప్పినాము మేడం. మ్మ్. లేదు అట్లేం లేదు, మేమేమి ఇయ్యము అని చెప్పింది మేడం ఆయన యజమాని. మ్మ్. అయితే యూనియన్ ఉంది మేడం. మా లీడర్ ఏం చెప్పిందంటే మీరేం వెళ్ళకండి అక్కడికి, మీకు నేను ఇప్పించే బాధ్యత నాదే, మీరు అసలు అక్కడ వెళ్ళకండి, మీరు బతకలేరు అక్కడ, మీరు పోతే అని కూడా చెప్పింది మేడం లీడర్. ఓకే. సరే సార్ అని చెప్పి ఒక కమిషన్ ఆఫీస్ లో మీటింగ్ అయింది మేడం. 2 మీటింగ్లు అయినాయి. 3వ మీటింగ్ కంపల్సరీ మీరు వెళ్ళాలా, ఆయన అయితే ఇయ్యాడు, 25,000 ఇస్తారు అంటున్నాడు, అంతే, అంతకంటే ఎక్కువ ఇయ్యాడు, మీరు కంపల్సరీ వెళ్ళాలంటే వెళ్ళాలా అని చెప్పింది మేడం. మ్మ్. మరి ఇట్లా ఏమన్నా మాకు బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉందా మేడం? ఓకే జడ్జి గారు. ఇప్పుడు మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఈ రకంగా ఏమైనా అగ్రిమెంట్ ఉందండి మీ ఇద్దరికి? నేను ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తాను అని మీరు ఏమైనా రాసి ఇచ్చారా? బహుశా అగ్రిమెంట్ లో ఉందంట సార్. అగ్రిమెంట్ లో రాసిస్తున్నప్పుడు కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే వెళ్తామని ఉంది. మరి ఇప్పుడు మీరు కాదని ఎలా అనగలుగుతారు? పైగా మీరు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు, మీరు అగ్రిమెంట్ ఇచ్చి మీరు ఎక్కడ పంపిస్తే అక్కడికి, ఎప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తాను అని వెళ్ళి జాయిన్ అయినారు కదా. పర్లేదు సార్, కంటిన్యూ చెప్పండి. జాయిన్ అయినప్పుడు మీకు దాన్ని కాదు అని నేను వెళ్ళను అనడానికి హక్కు ఉండదండి. కాబట్టి ఏంటంటే మీరు వెళ్ళాలి, పైగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ ఉద్యోగం తీసేయడం లేదు. కాబట్టి మీ అగ్రిమెంట్కి లోబడి మీరు అడిగిన రిలీఫ్ మీకు దొరకదు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. బెంగళూరు నుంచి వెంకటేష్ గారు. నమస్తే అండి వెంకటేష్ గారు, చెప్పండి. సార్ నమస్తే మేడం. చెప్పండి. మేడం, యాక్చువల్గా నేను ఒకటి 6 years బ్యాక్ మా మదర్ గిఫ్ట్ డీడ్ రాయించింది మేడం, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్. నేను బిజినెస్ లో లాస్ అయిపోయేదానికి నేను ఏం చేశానంటే మా మదరు ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాయించాను మేడం, మా తమ్ముడు భార్య పేరుతో అమ్మినట్టు చేసినట్టు 30 లక్షలకి. కానీ ఆ 30 లక్షలు 5 లక్షలు క్యాష్ ఇచ్చారు, 20 లక్షలు గాను నేను వ్యాపారం లాస్ అయిపోయింటే బాకీలో చెల్లిస్తానని చెప్పేసి చెప్పారు మేడం వాళ్ళు. ఓకే. కానీ నన్ను పిలవకుండా వాళ్ళు ధనం చెల్లించాలో తెలియదు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నన్ను పిలవకుండా వాళ్ళు రిజిస్టర్డ్ మా అమ్మ చేస్తూ నా డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసేసి మా అమ్మ చేస్తూ డైరెక్ట్ మా తమ్ముడు భార్య పేరుతో రిజిస్టర్ ఇచ్చారు మేడం మా అమ్మ చేస్తూ. అది వాళ్ళకి చెల్లుతుంది, తెలియటం లేదు మేడం. అది మేడం. నెక్స్ట్ ఏపీఎస్ఎస్ లో 7 acres అది ల్యాండ్ ఇస్తున్నారు మేడం. రాజశేఖర్